63వ కీర్తన 11వ వచనంలో మనం ఇలాగ చదువుచున్నాము. 63వ కీర్తన 11వ వచనం, రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణం చేయు ప్రతివాడును అతిశయిల్లును, అబద్ధములాడు వారి నోరు మూయబడును. ఇక్కడ కీర్తనకారుడు దావీదు తెలియపరచుచున్నాడు, దేవుణ్ణి కొనియాడువాడు, దేవుణ్ణి మహిమపరచువాడు, దేవుణ్ణి బట్టి సంతోషించువారు అతిశయిల్లుస్తారు, అతిశయిల్లురు. అయితే అబద్ధములాడు వారి నోరు మూయబడును అని బైబిల్లో స్పష్టంగా తెలియపరుస్తున్నారు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం దాని 5వ వచనం మనం చదివినట్లయితే అక్కడ మనం ఇలా చూస్తూ ఉన్నాం. 19వ అధ్యాయం 5వ వచనం, కూట సాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు. కూట సాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు. సామెతల గ్రంథంలో భక్తుడు సొలొమోను తెలియపరచుచున్న మాటలలో అబద్ధములాడువాడు తప్పించుకొనడు అని మనం చూస్తూ ఉన్నాం. 19వ అధ్యాయం 9వ వచనం చదివినట్లయితే, కూట సాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు నశించును అని చెప్తున్నారు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 25వ వచనంలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ కూడా మనం సమానమైన మాట చూస్తున్నాం. 44:25, నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను, శోధకాండను వెర్రివారినిగా చేయువాడను. ఇక్కడ చూడండి, ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను నేనే, శోధకాండ్లను వెర్రివారినిగా చేయువాడును, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడును నేనే. దేవుడు తనకు ఇష్టమైనట్లు ఆయన ప్రవర్తిస్తున్నప్పుడు నీతిమంతులను అనీతిమంతులను తేటగా విభజించి చూపించుచున్నాడు పరిశుద్ధ వాక్యములో. ఇంకా మనం ప్రకటన గ్రంథంలోనికి మనం వెళ్ళినట్లయితే దాని 21వ అధ్యాయం 8వ వచనంలో మనం ఈ విధంగా మనం చదువుచున్నాం. 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ, వారితో పాటు ఎవరిని పెట్టారు? అబద్ధికులను కూడా పెట్టారు. మనం ఒక అబద్ధమే ఆడాం కదా అని మనం అనుకుంటే వారి ఏ లిస్టులో ఉన్నారు? వారు పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, దెన్ అబద్ధికులు. సో ఆ పెద్ద లెక్కలోనికి అబద్ధికులను కూడా తీసుకొని వచ్చినట్లు మనం వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ మనము నీతి న్యాయమును ఇష్టపడు వారిగా దేవుని కృపలో మనం నడవాలని దేవుడు కోరుచున్నారు. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 15వ వచనంలో కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపల ఉండును అని వాక్యం సెలవిచ్చుచున్నారు. సో ఈ పెద్ద లిస్టులో ఎవరిని కూడా పెట్టారు? అబద్ధికులను కూడా పెట్టారు. మనము పరిశుద్ధ వాక్యాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు అనేక మంది సందర్భాలను బట్టి అబద్ధమాడి వారు పట్టుబడ్డారు. వారు చేయకూడదని చెప్పిన కార్యం చేసి అడిగినప్పుడు దానికి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుందాం అనుకుంటే
దేవుడు వారిని అప్రిషియేట్ చేయలేదు. ఉదాహరణగా ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం మనం చదువుతున్నటువంటి సమయంలో ఆదాము హవ్వ వారిని మనం చూస్తున్నాం. అక్కడ అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలా అనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదనియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. ఇక్కడ ఈ 3వ అధ్యాయం ఆరంభంలో ఆదాము లేకుండా హవ్వ ఆ తోట మధ్యలో ఉన్న వృక్షము దగ్గరికి వెళ్ళారు. అక్కడి నుంచి వెళ్ళినప్పుడల్లా ఈమె అడుగుతూ ఉండేది, బావగారండి మరి ఈ వృక్షం ఎందుకు పెట్టారండి, ఇది తినకూడదని ఎందుకు చెప్పారండి, ఇది ఇక్కడ లేకపోతే బాగుండేది కదా అండి అనేటువంటి విషయాలన్నీ అడిగారు. అప్పుడు చెప్పారు, చూడమ్మా అన్నీ తినమన్నారు, మనకు ఈ తోటలో ఉన్న సమస్త వృక్షఫలం మీరు తినవచ్చు, ఈ ఒక్క వృక్షఫలమే తినకూడదని మనకు చెప్పారు. కాబట్టి ఎందుకు మనకి డిస్కషన్, వద్దులే దేవుడు వద్దన్నాడు వద్దు అని చెప్పి మనం పోదాం అని చెప్పి ఆయన తీసుకుపోయాడు. ఇప్పుడు ఆయన లేకుండా ఆమె ఒంటరిగా వచ్చారు ఆ రూట్లో. అప్పుడు ఆమెకు మాట్లాడే ఒక ఫ్రెండ్ దొరికారు. చెట్టు కొమ్మను ఊపుకుంటూ ఆ వృక్ష ఫలములను చక్కగా చూపించి ఆమెను అట్రాక్ట్ చేశారు. మేడం, మీరు ఈ రూట్ నుంచి చాలా రోజులుగా మీరు వెళుతున్నారు, ఈ వృక్ష ఫలాన్ని ఎప్పుడైనా మీరు చూశారా? ఎందుకు చూడాలి, దేవుడు తినొద్దన్నారు, ఇక మేము చూచేదేమీ ఉండదు. అయితే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఈ వృక్షఫలం తినిన రోజు మీరు దేవుని పోలికగా మారుతారు అని ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు అని చెప్పి ఈమెను అట్రాక్ట్ చేశారు. ఈరోజు షాపింగ్ ప్లేసెస్లో మనం వెళ్తే 60% డిస్కౌంట్, 90% డిస్కౌంట్, 70% డిస్కౌంట్ ప్లస్ 10% అదనంగా డిస్కౌంట్ ఇట్లాంటివన్నీ చెప్తారు. మీకు ఐసిఐసిఐ కార్డు ఉన్నట్లయితే ప్లస్ 10%, హెచ్డిఎఫ్సి కార్డు ఉన్నట్లయితే ప్లస్ 20%. ఇలాగా మనుషులను ఆకర్షించి ఆ షాపులో ఉన్న వస్తువులు కొనుగోలు చేయడానికి మనల్ని ఆకర్షిస్తూ ఉంటారు. ఎవ్వరు కూడా నష్టపోయి ఊరిలో ఉన్న వారికి అందరికీ సేవ చేస్తారని అనుకోవడానికి లేదు. కాబట్టి ఇటువంటి ఆ అడ్వర్టైజ్మెంట్కు అట్రాక్ట్ అయ్యి లోపలకు వెళ్ళినటువంటి వారు చేయి నిండా వస్తువులు కొనుక్కొని బయటికి వచ్చి నవ్వుకుంటూ చాలా సంతోషంగా ఇంటి వారికి అందరికీ కూడా చెప్తారు, చాలా తక్కువలో నాకు ఇవి దొరికింది అని చెప్పి సంతోషిస్తారు. కొద్ది రోజుల తర్వాత అది చినిగిపోవడమో అది పనికి రాకుండా పోవడమో జరిగినప్పుడు ఇవన్నీ ఓల్డ్ ఐటమ్స్ పనికిరానిది నాకు అండగట్టారు అని మనం అనుకుంటాము. కానీ అప్పుడు మాత్రం మనం దీన్ని అనుకోం, మనం దాన్ని సంతోషంగా తీసుకొని వెళ్తాం. అక్కడల్లా అబద్ధమాడే మాటలు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ సర్పం ఏం చేశారంటే, మీరు చావనే చావరు, అది అబద్ధం కదా. దేవుడేమన్నాడు? తినకూడదు, తినిన రోజు మీరు చనిపోతారు. సర్పం ఒట్టేసి చెప్తున్నారు, మీరు చావనే చావరు. ఎవరైనా కొంచెం గట్టిగా చెప్తే వారి బాడీ లాంగ్వేజ్ని బట్టి, వారి ఫేస్ ఎక్స్ప్రెషన్ బట్టి మనం నమ్మేస్తాం కదా. ఇది కరెక్టే, ఇది ఎట్లయినా ఇది తీసుకోవాల్సిందే అని చెప్పి మనం తీసుకున్నాం. ఈమె కూడా అలాగనే తీసుకున్నారు, ఆమె మోసపోయారు. ఇంకా మనం 4వ అధ్యాయంలోనికి వస్తే ఇద్దరు అన్నదమ్ములు, అక్కడ కాయిను హేబేలు, వారిద్దరు కూడా దేవునికి బలి అర్పించడానికి వెళ్ళారు. బలి అర్పించిన బలిలో దేవుడు సంతోషించాడు, తమ్ముని దేవుడు అప్రిషియేట్ చేశాడు, ఆయన బలిని దేవుడు స్వీకరించాడు. ఈ అన్నయ్యకు ఘనత దొరకలేదు. ఎవరైనా పక్కన ఉన్నోని అప్రిషియేట్ చేసి మన గురించి ఏం చెప్పకపోతే మన ఫీలింగ్ ఎలా ఉంటాయి? నేను అన్న, వాడు ఆఫ్టర్ ఆల్ నా తమ్ముడు, వానిని గురించి అంతగా పొగిడారు, నా గురించి ఒక్క మాట కూడా
చెప్పలేదు, మనకు వెంటనే లోపల కోపతాపాలు స్టార్ట్ అవుతుంది. మనలని మనుషులు అప్రిషియేట్ చేయకపోతే మనం వారిని ప్రేమించం, అప్రిషియేట్ చేయకపోతే మనం వారిని పొగడం, వారితో ఫ్రెండ్షిప్ చేయం. మన మనసంతా కలుషితమై ఏ విధంగానైనా దీన్ని దెబ్బతీయాలని మనం ప్రయత్నం చేస్తూ పోతాం. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినది, మన జీవితంలో దేవుడు తన కృప అనుగ్రహించి మనల్ని నడిపించుచున్న ఈ జీవితంలో మనం దేవునికి ఇష్టలుగా నడవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా దేవుడు ఆమోదించిన దానిని అప్రిషియేట్ చేయడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. ఒక నిష్కలంకుని మనం జైలు పాలు చేయొచ్చు, 10 మంది కలిసి సాక్ష్యం ఇస్తే సరిపోతాయి కదా. కోర్టుకి ఏం అవసరం? సాక్ష్యాధారం. సాక్ష్యం దొరికింది అంటే అతడు చేశాడో లేదో అది తర్వాత సంగతి. సాక్ష్యం నీకు వ్యతిరేకంగా ఉన్నది కనుక నువ్వు శిక్ష పడాల్సిందే. ఇప్పుడు మనుషులందరూ కూడా ఎలా చెప్తారు? అవును అవును పడాల్సిందే, నేను ఎప్పుడో నుంచి అనుకుంటున్నా పడాలని, ఇప్పుడు పడ్డది అని వారు సంతోషిస్తూ ఉంటారు. లోకం అలాంటి దిశలో వెళుతూ ఉంటారు. దేవుడు మాత్రం న్యాయమైన దానిని కనిపెడుతూ ఆయన సత్యమైన దానిని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఈ హేబేలు అభినందనలు పొందాడు, కాయినుకు పిచ్చి కోపం వచ్చింది. తమ్ముని ప్రేమగా తీసుకొని పొలంలోకి వెళ్ళారు. ఫ్రెండ్షిప్గా మాట్లాడి అక్కడికి వెళ్ళి ఏం చేశారు? వాని కొట్టి చంపారు. తోడబుట్టిన సహోదరుని అన్నయ్య కడ తీర్చాడు. దానికి కారణం ఏంటి తెలుసా? జలసి, అసూయ. మనకు అసూయ వస్తే ఏ విధంగానైనా ఒకరిని కడతీర్చడానికి మనం ప్రయత్నం చేస్తాం, ఒకరికి నష్టం చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం, ఒకరి మంచి గుడ్ విల్ లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని న్యాయపీఠం అనేది ఒకటి ఉన్నది, అది మౌనంగా ఉండదు. నీవు ప్రస్తుతం లోకంలో గెలిచావు కానీ దేవుని కోర్టులో నువ్వు గెలవవు. ఎందుకని? దేవుడు న్యాయమును నీతిని ఇష్టపడేవాడు, దానిని అప్రిషియేట్ చేసేవాడు. అందరూ కలిసి ఒకరి మీద కుట్ర పన్ని ఒక వ్యక్తిని బలి చేసినా దేవుడు మర్చిపోడు, దేవుడు విడువడు, దేవుడు ఆ విషయంలో మౌనం పాటించడు. కాయిను విషయంలో కూడా అదే జరిగింది. కాయినుతో దేవుడు అడుగుచున్న ఒక ప్రశ్న మనం 9వ వచనంలో చూస్తున్నాం. 4వ అధ్యాయం 9వ వచనంలో యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని కాయినును అడగగా అతడు ఏమన్నాడు? నేను ఎరుగను. నిజంగా నీవు ఎరుగవా? తీసుకుపోయి చంపి పాతిపెట్టి వచ్చిన కాలు చేతులు కడిగి టీ తాగుతున్నవాడు నాకు తెలియదు అంటున్నాడు. ఇప్పుడు హేబేల్ని ఎక్కడ తీసుకుపోయి చంపాడో ఏం చేశాడో ఎవరికి తెలుసు? కాయినుకు ఒకరికే తెలుసు. కానీ కాయిన్ ఏమన్నాడు? నాకు తెలియదు. ఈరోజు చాలా నేరాలు కూడా అలాగనే ఉంటాయి. మనుషులు చాలా పరమార్థంగా మాట్లాడుతూ ఉంటారు, మళ్ళీ దాన్ని తవ్వి 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 తీసుకొని వచ్చినప్పుడు అసలు ముందు నిలబడిన వాళ్ళే ఈ అన్యాయం చేశారు అనేటువంటిది లోకానికి తెలుస్తూ ఉంది. మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, ఈ లోకంలో మన జీవితం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు, ఇంకో కొంచెం జాగ్రత్త పాటిస్తే 100 సంవత్సరాలు. ఆ తర్వాత ఇక్కడ మనం ఎవరం ఉండం, ఖచ్చితంగా మనం వెళ్ళిపోతాం. కొందరు యవన ప్రాయంలో పోతారు, కొందరు మధ్య వయస్కులుగా పోతారు, కొందరు పెద్దవారిగా పోతారు, కొందరు మాత్రం 100 ఇయర్స్ కంప్లీట్ చేసినాక పోతారు. 100 ఇయర్స్ కంప్లీట్ చేసిన వారిని ధన్యులని పిలుస్తారు లోకం. ఈ ధన్యుడు తిన్నగా నరకాగ్నిలోనికే పోతున్నాడు అనుకోండి, అదేం ధన్యత కాదు. ఇది ఒట్టిగానే అయిపోయినట్టు అనిపిస్తుంది. అక్కడ పోయిన తర్వాత అక్కడ మంట ఆరదు, పురుగు చావదు, అక్కడ బర్త్డేలు లెక్క పెట్టడానికి కూడా ఉండదంట. అక్కడ మళ్ళీ ఇన్ని సంవత్సరాలు అయింది నేను ఇక్కడ ఉండడానికి అని అనుకోవడానికి కూడా లేదు. అక్కడ కాలం సమయం లేదు. యుగ యుగములు అగ్నిగుండము, యుగ యుగములు ఆరని పురుగులు, వాటి మధ్యలో జీవించొచ్చిన మనిషికి టైం అనేది ఉండదు నరకంలో. ఇక్కడ టైం ఉంది భూమిలో. ఈ భూలోకంలో మనకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు, డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది,
డేట్ ఆఫ్ డెత్ అని కూడా ఉంది కదా. మనం ఈ లోకంలోనికి వచ్చిన రోజు ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోయే రోజు ఉంది. ఇక్కడికి ఏడ్చుకుంటూ వచ్చాము, ఇక్కడి నుంచి ఏడిపించుకుంటూ పోతాం. మనం స్వయంగా ఏడవలేదు అని చెప్పిన వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. గిచ్చో కొట్టో ఏడిపించారు, ఏడిచ్చినందుకనే మనకు ఆరోగ్యం ఉంది. లేకపోతే మనకు ఏదో ఒక వీక్నెస్ మన మెదడులోనో మన నరాలలోనో ఉండిపోయేది, మనం అబ్నార్మల్గా ఉండేది. దేవుడు మనల్ని ఏడిపించి లోకంలోనికి పంపించాడు. ఇక్కడి నుంచి పోయేటప్పుడు మనం ఏడవం, కానీ మన పక్కన ఉన్న వాళ్ళందరూ ఏడుస్తారు. ఒక మంచి వ్యక్తి ఉండే, ఒక మంచి స్నేహితుడు ఉండే, చాలా ఆప్యాయంగా మాట్లాడేవాడు, కష్ట సమయంలో సహాయం చేసేవాడు, ఏదైనా ఒక సమస్య చెప్పుకుంటూ పోతే పోయిరా అని చెప్పకుండా వినడానికి మనసు చూపించేవాడు, ఎంతో కొంత సహాయపడేవాడు అని మంచి మాటలు మనుషులు చెప్తారు. కానీ ఏడవడం మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఉండాల్సిందే. వచ్చినప్పుడు మనం ఏడవాలి. ఇలాగ ఇక్కడ జీవించినటువంటి మనం ఇక్కడి నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిన వారమే. కనుక ఇక్కడ మనది ఏమీ పర్మనెంట్గా ఉండదు. మనం చేసిన మెమరీస్, మనం మాట్లాడిన మెమరీస్, మనం చేసిన మంచి కార్యాలు ఇది మన వెనకాల వస్తాయి. మన వెనకాల కొంతమంది ఏడవడానికి ఉంటారు. అయ్యో మంచి వ్యక్తి ఉండే, ఇటువంటి ప్రమాదం, ఇటువంటి పరిస్థితి ఎదురైంది కదా అని చెప్పి విలపించేవారు కొందరు, మంచి మాటలు చెప్పేవారు కొందరు మనకు ఉంటారు. కానీ ఇది ఖచ్చితంగా ఈ బాటలో మనం వెళ్ళవలసిందే. శుద్ధుడైన తండ్రి, కృపామేడువైన దేవా, నీకు వందనాలు. నీ సన్నిధి, నీ కృప మాకు దయచేసినందుకు స్తోత్రం. ఈ రాత్రి నీ సన్నిధిలో కూడి వచ్చినందుకు బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, ప్రతి వారిని కరుణించమని. ప్రభువా, ఒక పూట ఊటి కోసం జ్యేష్ఠత్వం అనే హక్కును అమ్మిన భ్రష్టుడైన ఏశావు వలె మేము ఉండకుండా, ఈ భూమి మీద మాకు లాభమైనదాన్ని నష్టమైనా పర్వాలేదు, దేవుని కోసం, భక్తి కోసం నిలబడడానికి నీ ధన్యత, నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, నీ సహాయము, మీ దీవెనలు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని, కృపతో మమ్మల్ని నింపమని, అద్భుతములు మా జీవితంలో జరిగించమని, మీ సన్నిధి సమాధానము మాకు దయచేయమని, నీ కాపుదలు మాకు అనుగ్రహించమని, ప్రతి ఒక్కరిని నీ కృప ద్వారా వర్ధిల్ల చేయమని, నీ దీవెనలతో మమ్మల్ని నింపమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. కృపగల దేవా, నీ సన్నిధి మాకు అనుగ్రహించమని, కృపలతో మమ్మల్ని నింపమని, అద్భుతములు మా జీవితంలో జరిగించమని, నీ సాక్షిగా మమ్మను వాడుకొనమని, కృప ద్వారా మమ్మను ఆదరించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం. పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు పర్యంతం సదాకాలము తోడై ఉందునుగాక.